అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. కీర్తనలు 90వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. 90వ కీర్తన 8వ వచనం మనం చూస్తే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఆ వాక్యపు వెలుగులో మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని మనం చూసుకోవటం ప్రారంభిస్తామో, ఒక అద్దములో ఏ విధంగా అయితే ఈ యొక్క శరీరాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి లోపాలు కానీ మంచి విషయాలు కానీ ఎలాగైతే కనబడుతున్నాయో, అదేవిధంగా వాక్యపు వెలుగులో ఈ ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి లోపాలు, మన యొక్క పాపాలన్నీ కూడా ఈ వాక్యము ద్వారా మనకు కనబడతాయి. అయితే ఎప్పుడైతే మనం గ్రహించుకోలేని స్థితిలో ఉన్నామో అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తారంటే, మనలో ఉన్నటువంటి లోపాలను తీసివేయటానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించటానికి, మనం ఆయనతో అంటుకట్టబడటానికి ఆయన సేవకుల ద్వారా, ఆయన యొక్క పిల్లల ద్వారా ఏదో ఒక విధంగా మనలో ఉన్నటువంటి ఆ లోపాలను, పాపాలను ఆయన తీసివేయటానికి మనల్ని ఎవరో ఒకరి ద్వారా హెచ్చరిస్తారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన ఎంతోమంది దేవుని పిల్లలు మనకి అటువంటివన్నీ తెలియచేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనం వాక్యము ద్వారా గ్రహించలేని విషయాలను ఇతరులు వాక్యం ద్వారా చూపించినప్పుడు మనం అప్పుడైనా గ్రహించగలగాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మనం గ్రహించలేకపోతామో అప్పుడు దేవుడు వేరొకరి ద్వారా మన యొక్క విషయాలను మనకు తెలియజేసినప్పుడు మనలో 2 రకాల స్వభావాలు మనకు కనబడుతూ ఉంటాయండి. అందులో మొట్టమొదటి స్వభావం మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూద్దామండి. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూద్దాం. 17 ఆ స్త్రీ 16 నుంచి మనం చూద్దామండి. 16 మనం చూస్తే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, నీవు సత్యమే చెప్పితేవనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మీరు బాగా ఆలోచిస్తేనండి, మీరు బాగా ఆ సందర్భాన్ని చూస్తేనండి, ఆమె వెంటనే ఆమెలో ఉన్నటువంటి లోపాన్ని గ్రహించి, ఆమెలో ఉన్నటువంటి మరి బలహీనతను గ్రహించి ఆమె ఏం చేస్తున్నారంటే, అయ్యా, నీవు ప్రవక్తవని నమ్ముచున్నాము అని దేవుని యొక్క విషయాలను ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో దేవుని గురించి సంభాషణ చేయటం జరిగింది. కానీ ఆమెలో ఉన్నటువంటి లోపాలను, ఇది నిజమా, అవునా, కాదా, నువ్వు మంచోడివా, నువ్వు మంచోడివి కాదా అని మాట్లాడే సాహసం చేయలేదండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, 2 మార్గాలు మనకు కనబడతా ఉంటాయి. ఎవరైనా కానీ మనలో ఉన్నటువంటి లోపాలను మనకు తెలియజేసినప్పుడు, లేదా మనలో ఉన్నటువంటివి లోపం అని వాళ్ళకి కనిపించినప్పుడు, అది మనకు తెలియజేసినప్పుడు వెంటనే మనం వారి ఎదుట మనం మంచి వాళ్ళము, వారి ఎదుట మనం నీతిమంతులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనల్ని నిర్దోషిని ఎంచాల్సినటువంటిది, మనల్ని నిర్దోషిని నిరూపించాల్సింది, లేదా మన నిర్దోషిని తేల్చవలసినటువంటిది దేవుడు. అందుకే మరొక మాట మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం మనం చూస్తే, కీర్తన గ్రంథంలో 32వ కీర్తన మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో మీరు బాగా ఆలోచించినట్లయితే 32వ కీర్తన 2 మనం చూస్తే కనుక, 32వ కీర్తన 2వ వచనం మనం చూస్తే, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియులారా, ఎవరైనా కానీ మనలో ఉన్న లోపాలను తెలియచేసినప్పుడు అది వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమా, లేదా వాక్యములో ఉన్న విషయమా, అది చక్కగా సామరస్యపూర్వకంగా అడిగి తెలుసుకోవడం కొరకు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్ళు కనుక వాక్యములో నుంచి చూపించి మాట్లాడితే మీరు నిజంగానే ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయానికి అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా అని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి.
ఒకవేళ వాక్యానికి అవిధేయంగా మీరు ఉన్నారు, వెంటనే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీ ద్వారా దేవుడు నాకు ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నానని చెప్పి వెంటనే ఆ నేడు అనే సమయం ఉండగానే సరిదిద్దుకోండి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని దృష్టికి నిర్దోషిగా మీరు ఎంచబడండి. అదేవిధంగా లేదు మనం కరెక్ట్గానే ఉన్నాము, వాళ్ళకి తప్పుగా అర్థమైంది, అప్పుడు బ్రదర్ నేను ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకారంగా నడుచుకుంటున్నాను, ఎనీహౌ మీకు ఒకవేళ తప్పుగా కన్వే అయింది కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పండి. వాళ్ళతో సమాధాన పడండి. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా మీరు ఎలా ఉన్నారో మళ్ళీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని, మిమ్మల్ని మీరే విమర్శించుకొని, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకొని, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు ఆలోచించాల్సినటువంటిది, ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క దృష్టికి మనం నిర్దోషిగా ఉన్నామా లేదన్నది మాత్రమే మనం చూడండి. అది మానేసి మరి మనం కనుక ఎవరి దగ్గరో మనం మంచోళ్ళను నిరూపించుకునే ప్రయత్నం మనం చేసామంటే ఉన్నటువంటి కొద్ది గొప్ప ఆత్మీయ జీవితం కాస్త ఏమవుతుందంటే ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా దేవునికి నచ్చనటువంటి విషయం సహోదరులను దూషించటం, అందులో మనం ఇన్వాల్వ్ అయిపోతామేమో. ఆయన అంటారు, ఇదిగో నీ కంటి ముందున్నటువంటి సహోదరులను ద్వేషిస్తూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావంటే అది అబద్ధం కాదా అంటున్నారండి ఆయన. అంటే కంటి ముందున్నటువంటి సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనబడినటువంటి దేవుని ఎలాగో ప్రేమించగలడని 1 యోహాను పత్రికలో మనకు కనబడుతుందండి. ఇక్కడ మీరు చూస్తే సమరయ స్త్రీ ఏం చేశారయ్యా అంటే ఆ యొక్క విషయాలను గ్రహించి, ఆయనను యేసుక్రీస్తుని గ్రహించి వెళ్ళి సువార్త చెప్పి ఒక ఊరినే మార్చిందండి. మనం ఊరినే మార్చేంత ఉన్నతమైన స్థితికి తర్వాత వెళ్దాం, కానీ మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో మొదటగా గ్రహించి మన ఆత్మీయ జీవితం దేవుడు కోరుకున్నంత ఉన్నతంగా ఉందా లేదా అనేది మొట్టమొదటి స్టెప్గా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మంచిగానే ఉన్నాం అయితే వాళ్ళతో సమాధాన పడదాం, అంతేగాని పిల్లరా గొడవలకు వెళ్ళి లేదా వాళ్ళను దూషించి లేదా నేను ఎప్పుడు నీ కంటికి ఎలాగ కనపడుతున్నానని వాళ్ళని అపార్థం చేసుకొని వాళ్ళని దూషించి దేవుని దృష్టికి మరింత ఘోరమైనటువంటి పాపులుగా మారకుండా మనం ఎప్పుడు గమనించాల్సింది ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నా లేదని చూడాలి. కనుక ఈ మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరి తలలో వంచండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మంచి విషయాలు తెలియజేశారు ప్రభా. తెలుసుకున్న విషయాల ప్రకారంగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడుచుకునే ధన్యతను మాకు దయచేయండి తండ్రి. మీ ప్రేమలో యొక్క గొప్పగా ఎదుగుతూ కృప చూపించండి దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలో మా తండ్రి మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నూతన స్వభావాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, తీసుకుని రండి, కొనసాగించండి దేవా. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఈ యొక్క విషయాలను ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో తండ్రి, షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను మా తండ్రి మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మా తండ్రి బలపరచండి దేవా. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో తండ్రి ఎంతమంది అయితే ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృంగిపోకుండా మీ కృపలో తండ్రి బలపరచండి, మీకు ఆలోచన చొప్పున తండ్రి నడిపించండి, లేవనెత్తండి ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిచర్యను తండ్రి బలపరచమని తండ్రి. ఈ పరిచర్యకి ఎంతమంది అయితే ప్రభా ఆర్థికంగా సహకారం నిలబడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.